హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డ్రిప్ ఇరిగేషన్ మెయిన్ లైన్ బ్రేక్ అయ్యింది. ఇది 12 సంవత్సరాల క్రితం ఈ లైన్ వేసుకోవడం జరిగింది. ఒక్కసారి పైప్ లైన్ డిస్టర్బ్ అయ్యిందంటే ప్రతిసారి అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడో దగ్గర లీక్ అవుతూనే ఉంటది. ఇదే ప్లేస్‌లో 3 సార్లు బ్రేక్ అయితే 3 సార్లు అంటించినా సరే అలా, అలా, అలా లీక్ అవుతూనే ఉంటుంది. దీనికి వేరే పైపు జాయింట్ చేయాలంటే చాలా దూరం స్ట్రెంచ్ తవ్వాల్సొస్తది. తవ్వేటప్పుడు మళ్ళీ పైపుని డ్యామేజ్ చేస్తారని భయంతో చేసేదేమీ లేక ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ చూసుకొని నేను ఒక సెపరేట్ వాల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను. కొత్తగా పైప్ లైన్ ఏసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది గానీ పాతది రిపేర్ చేసేటప్పుడు చాలా కష్టం. ఇది మాత్రం అజాగ్రత్తగా కాలువ తవ్వినా ఉన్న పైపుని కన్నం పెట్టేస్తాం. మనం బాల్వాల్ ఏసుకునేటప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఎంతైతే హైట్ కావాలో ఆ హైట్‌లో 2 పైప్ ముక్కలైతే కట్ చేసుకోవాలి. 2 పైప్ ముక్కలకి 2 ఎలబోలు అంటించేసుకుంటే మనకు కొంచెం ఈజీ అయితది వర్క్. చాలా మంది బాల్వాల్ ముందు అంటించేస్తారు. ముందు అంటించేయడం వల్ల కిందన అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా కిందనే అంటించుకొని తర్వాత పైన ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేసే బాల్వాల్లు థ్రెడ్డింగ్ బాల్వాల్లు మనకి ఇన్‌కేస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే క్యాప్‌లు ఓపెన్ చేసుకోవడానికి అవుతది. చాలా మంది ప్లెయిన్ బాల్వాల్లు తక్కువ రేట్‌లో వస్తది. 120కి 200కి వస్తదని చెప్పి అదే ఎక్కువ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఏం చేయలేము. అది కోసి పారేయవలసిందే. సాల్వెంట్ సిమెంట్ మంచిదైతే 2 వైపులా ఒకేసారి అంటించేసుకోవచ్చు. తక్కువ రేట్‌లో వస్తుందని చెప్పి సాల్వెంట్ సిమెంట్ తక్కువ రేట్‌లో తీసుకున్నామంటే అది రాసిన వెంటనే ఆరిపోతది. మనకి సరిగ్గా అంటుకోదు. నేను 2 ఎల్బోలకి 2 పైపులకి ఒకేసారి గమ్ అప్లై చేసి అంటించేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా వెళ్తదో. ఫైనల్‌గా బాల్వాల్ ఇన్‌స్టాల్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.